శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఆళ్వారుల చరిత్రలను మనము చెప్పుకుంటున్నాము. ఇప్పటి వరకు మనము ముదలాళ్వార్లను చెప్పుకున్నాము. ముగ్గురు ఆళ్వార్లనుగా సరోయోగిని, పూదత్తాళ్వారును, పేయాళ్వారును గురించి చెప్పుకున్నాము. కాకతాళీయంగా వాళ్ళు తిరుక్కోవలూరులో త్రివిక్రమ పెరుమాళ్ సన్నిధిలో వాళ్ళందరూ కలుసుకోవడము, భాగవతోత్తముల వైభవం అనేటటువంటి దాన్ని భగవానుడు స్వయంగా సేవించడానికి రావడము అనేటటువంటి దాన్ని మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత తిరుమలశై ఆళ్వార్ను గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఈ రోజున నమ్మాళ్వారులను గురించి మనం చెప్పుకోబోతున్నాము. ఎలాగా అంటే, వేదం తమిళ్ సెయ్ద మారన్ అని కీర్తిని పొందినటువంటి వారు ఈ నమ్మాళ్వారు అనేటటువంటి ఆళ్వారు. మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. పరమాత్మ యొక్క స్థితి పోషకత్వంలో సమస్త సంకేతమైనటువంటి నాయకునిగా చెప్పబడుతున్నటువంటి విశ్వక్సేనుని యొక్క అంశగా ఈ నమ్మాళ్వారు అనేటటువంటి ఆళ్వారు చెప్పబడుతూ ఉన్నారు. వీరు ఎలాగా అంటే, మనం చెప్పుకున్నాము, వేదం తమిళ్ సెయ్ద మారన్ అని కీర్తించబడేటటువంటి వారు అని. ద్రావిడ వేదాన్ని లోకానికి అందించినటువంటి మహానుభావులైనటువంటి వారు ఈ నమ్మాళ్వారు. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శఠగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం అని వీరు కీర్తించబడుతూ ఉన్నారు. వీరు ఎలాగంటే, పుట్టుకతోనే మహాభక్తులైనటువంటి ఆళ్వారుగా చెప్పబడుతూ ఉన్నారు. నిశ్చలమైనటువంటి యోగనిష్ట కలిగినటువంటి వారుగా కూడా ఈ ఆళ్వారు చెప్పబడుతూ ఉన్నారు. ఈ ఆళ్వారు వంశస్థులందరూ కూడా విష్ణు భక్తిలో ప్రసిద్ధిని పొందినటువంటి వాళ్ళుగా తెలుస్తున్నారు. వీరెలాగా అంటే, పుట్టంగానే శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అక్కడ నవతిరుపతులు అని పేరు పొందినటువంటి ఆ దివ్య దేశాలలో ఆదినాథ పెరుమాళ్ అనేటటువంటి స్వామి సన్నిధిలో అక్కడ ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సమీపంలోనే ఒక తింత్రిణి వృక్షం అంటే ఒక చింత చెట్టు ఉన్నది. ఆ చెట్టు కింద వేయించేసి ఉన్నటువంటి వారుగా పద్మాసనంలో కూర్చొని ఉన్నట్టుగా నిరాహారంగా 16 సంవత్సరాల పాటు ధ్యానంలో గడిపినటువంటి మహానుభావులైనటువంటి వారుగా, మహాజ్ఞానులైనటువంటి వారుగా ఈ నమ్మాళ్వారు చెప్పబడుతూ ఉన్నారు. ఇలా ఒక తింత్రిణి వృక్షము తొర్రలో, ఆ చింత చెట్టు కింద తొర్రలో 16 సంవత్సరాల నుంచి వీరిలా కూర్చొని ఉండడము, ధ్యానంలో ఉండడము, ఇదంతా తెలిసినటువంటి ఆ పరిసర ప్రాంతాల వారు అందరూ కూడా వచ్చి ఈ వింతను చూసి ఆశ్చర్యపోయేటటువంటి వారు. ఎంతోమంది ఋషులు, మునులు, భక్తులు, పండితులు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ ఆళ్వారును అలా తింత్రిణి వృక్షపు తొర్రలో ఉన్నటువంటి వారిని దర్శించుకుని తరించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. వీరు జ్ఞానాన్ని పొందిన తర్వాత వేదోపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను, పురాణ ఇతిహాసాలను అన్నింటినీ గ్రహించినటువంటి వారుగా చెప్పబడ్డారు. భక్తులకు వీటన్నింటినీ బోధించినటువంటి దైవాంశ సంభూతులైనటువంటి వారుగా ఈ ఆళ్వారు చెప్పబడుతూ ఉన్నారు. ఎలాగా అంటే, ఆనందంతో శ్రీ సూక్తిని అలాగే వేద సారాలను అందించినటువంటి వారు ఈ మహానుభావులు. వీరికి శఠగోపులని, పరాంకుశులని,
బకుళ భూషణులని ఇటువంటి అనేకమైనటువంటి నామాలు ఉండడం మనకు తెలుస్తూ ఉన్నది. ఆ నామాల గురించి కూడా మనం కొంచెం చెప్పుకుంటే ఎట్లా అంటే, శాంత స్వభావం కలిగి ఉండడం చేత వీరు శఠగోపులు అని పిలువబడడం ఒకటి తెలుస్తూ ఉన్నది. ఏనుగు వంటి స్థూల శరీరాన్ని ఆత్మ అనేటటువంటి ఆత్మజ్ఞానం అనేటటువంటి అంకుశంతో లోబరుచుకున్నటువంటి వారు కాబట్టి వీరు పరాంకుశులు అనే పేరును పొందినటువంటి వారుగా చెప్పబడుతూ ఉన్నారు. ఇటువంటి వీరు మధుర కవి ఆళ్వారుకు ఆ తరువాత మునిత్రయానికి, మునిత్రయం అంటే ఎవరు అంటే మరి శ్రీమన్నాథమునుల వారు, యామున ముని అని యామునాచార్యుల వారు పేర్కొనబడతారు. అలా యామున మునులు, రామానుజుల వారు రామానుజ ముని అని పేర్కొనబడతారు. వీళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని అందించినటువంటి వారుగా మనకు తెలియవస్తూ ఉన్నారు. ఈ నమ్మాళ్ళవార్లు మధుర కవులు అని మధుర కవి ఆళ్వార్ అంటారు. వీళ్ళిద్దరిని కలిపి ఒక సన్నివేశంలో మనం ఇక్కడ తప్పకుండా స్మరించుకోవాలి. ఈ 12 మంది ఆళ్వారులలో మధుర కవి ఆళ్వార్ అనేటటువంటి వారిని గురించి కూడా ఇక్కడే మనం చెప్పుకోవడం అనేది తెలుస్తుంది. ఎలాగంటే గురు శిష్యులైన వీళ్ళిద్దరికీ అభేదం అనేటటువంటిది చెప్పబడ్డది. అందుచేత ఇక్కడే మనము మధుర కవి ఆళ్వార్ను కూడా స్మరించుకోవడం అనేటటువంటిది తప్పనిసరిగా చేస్తామన్నమాట. ఈ నమ్మాళ్ళవారేమో ఆచార్యులైనటువంటి వారు, మధుర కవి ఆళ్వారేమో శిష్యునిగా, వారికి శిష్యులుగా చెప్పబడ్డటువంటి వారు. ఎలాగంటే జిజ్ఞాస అనేటటువంటిది కలిగినటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నిరంతరము కూడా తన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా జ్ఞానాన్ని పెంచుకోవడము, జ్ఞాన సముపార్జనము చేయడము అనేటటువంటి దానికి తొలిమెట్టుగా ఏమిటి చెప్పబడ్డది అంటే సదాచార్యుల యొక్క సమాశ్రయణము అనేటటువంటిది, ఆచార్యులను ఆశ్రయించడము అనేటటువంటిది చెప్పబడ్డది. ఈ మధుర కవి ఆళ్వారు ఎలాగా అంటే వేదాంగాలన్నింటినీ కూడా చక్కగా అభ్యసించినటువంటి మహానుభావులైనటువంటి వారు. కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూడకుండానే, అంటే అలా చూడకుండా 16 సంవత్సరాల పాటు ఆ చింత చెట్టు త్వరలోనే ఉన్నటువంటి వారుగా నమ్మాళ్ళవార్లను చెప్పుకున్నాం కదా. అలా 16 ఏళ్ళు నిండిన ఆ బాలుణ్ణి చేరి, ఆ నమ్మాళ్ళవార్లను చేరి ప్రపంచంలోని ప్రతి వస్తువుని తత్వతః తెలుసుకోవడం అనేటటువంటిది చేయగలిగారు. అందుకే తాను పొందవలసినటువంటి జ్ఞానాన్నంతా కూడా ఇప్పుడు పొందాను అని వారు అనుకోవడము మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి శిష్యుణ్ణి గురించి మనం ఇక్కడ తెలుసుకోవలసిన సన్నివేశం ఎలాగా అంటే, ఈ మధుర కవులు వీరు ఎలాగంటే పాండ్య దేశంలో కుముద గణపతి అంశతో అవతరించినటువంటి వారుగా ఈ మధుర కవి ఆళ్వార్ అనేటటువంటి వారు చెప్పబడుతూ ఉన్నారు. నమ్మాళ్ళవార్లేమో విశ్వక్సేనుల అంశతో అవతరించినటువంటి వారు అని చెప్పబడ్డటువంటి వారు. ఈ మధుర కవులు ఏం చేశారంటే, ఈ ఆళ్వారులందరూ కూడా తీర్థయాత్ర సందర్శనము అనేటటువంటి దాని పట్ల అత్యంతమైనటువంటి అభినివేశం కలిగినటువంటి వాళ్ళు. అలాగే ఈ మధుర కవులు కూడా ఉత్తర దేశ యాత్ర చేస్తూ అయోధ్య నగరానికి వెళ్ళి అక్కడ అయోధ్యలో రామచంద్ర స్వామిని సేవించుకున్నారు. ఆ తర్వాత అలా ఎక్కడో ఆ పెరవాళ్ళను సేవించుకున్న తర్వాత ఇంకా ఆ రోజు రాత్రికి అక్కడక్కడే ఉన్నటువంటి సత్రాలు మొదలైనటువంటి వాటిల్లో బస చేసి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించడం చేసేవాళ్ళు. వీరేం చేశారంటే ఈ అయోధ్యలో రామచంద్ర స్వామిని సేవించుకుని అక్కడ ఉన్నటువంటి ఒక సత్రంలో బస చేయడం జరిగింది. అలా బస చేసిన తర్వాత భోజనం చేసి ఆ రాత్రి వేళ ఆ సత్రం ముందరుండే వీధి అరుగు మీద వీరు కూర్చున్నారు. అలా కూర్చున్న తర్వాత ఒకసారి దక్షిణం దిక్కుకు దృష్టిని సారించగా వారికి ఏం తెలిసిందంటే దక్షిణం దిక్కు నుండి ఏదో ఒక దివ్యమైనటువంటి తేజస్సు వారికి కనిపించింది. ఏమిటై ఉంటుంది, అంత తేజస్సు అక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నది, అంత కాంతివంతంగా ఉంది ఆ ప్రాంతము అని వీరు అనుకున్నారు. అయితే ఏదో అక్కడ ఏదన్నా ఒక గ్రామం ఏమన్నా తగులబడిపోతున్నదేమో అని కూడా వీరు అనుకున్నారట. పోనీ నాకెందుకు, ఏదో జరుగుతున్నట్టుంది అని మాత్రం అనుకుని ఊరుకున్నారు. మరునాడు కూడా ఆ చుట్టుపక్కల ప్రదేశాలలో అంతటా కూడా దైవ దర్శనాలు అవి పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ అదే సత్రానికి వచ్చి అదే వీధి అరుగు మీద కూర్చుని
ఆ దక్షిణం దిక్కున నిన్న చూసిన వైపు మళ్ళీ చూశారు. చూసేటప్పటికి అదే కాంతి వారికి రెట్టింపుగా కనిపించడం అనేటటువంటిది తెలిసింది. అయితే అలా 3 రోజుల పాటు ఆ కాంతిని, ఆ తేజస్సును మధుర కవులు గమనించారు. తర్వాత ఏం చేశారంటే, ఇది ఏదో మరి అక్కడ ఏదో జరుగుతున్నది, ఏదో ఉంది అద్భుతం అక్కడ, ఏదో ఆ ప్రకాశము, ఏదో కాంతి, ఏదో తేజస్సు, దాన్ని తెలుసుకోవాలి అని అక్కడ ఉన్నటువంటి వాళ్లను దాని గురించి ప్రశ్నించడం చేశారు. అయితే ఆ మధుర కవుల ప్రశ్నను ఏమిటి, అక్కడ ఏముంది, అక్కడ అలా వెలుగొస్తుంది ఏమిటి, అక్కడ అంత కాంతి ఉంది ఏంటి, అంత తేజస్సు ఏమిటి ఆ ప్రాంతంలో అంటే, వాళ్ళేమన్నారు, అయ్యో స్వామి మాకేమీ కనిపించడం లేదు అక్కడ, మీరేమన్నా పొరపడుతున్నారేమో అని కూడా అంటూ వాళ్ళు మధుర కవులను భ్రాంతులుగా పరిహాసం చేయడం కూడా చేశారు. అయితే ఇదంతా కూడా వీరికి వింతగా తోచింది మధుర కవులకు. అయితే వారేమనుకున్నారంటే, నాకు కనిపిస్తున్నది వీళ్లకు కనిపించడం లేదు, ఆ కాంతి ఏమై ఉంటుంది, దాన్ని నేను అన్వేషిస్తూ వెళతాను అనుకుని ఆ కాంతిని అన్వేషించుకుంటూ ఏం చేశారంటే, ఆ దక్షిణం దిశగా వీరు ప్రయాణాన్ని కొనసాగించారు. అనేక వైష్ణవ క్షేత్రాలను దర్శించుకుంటూ వారు ప్రయాణాన్ని కొనసాగించి ఆ శ్రీరంగ క్షేత్రాన్ని చేరుకున్నారు. ఆ శ్రీరంగ క్షేత్రాన్ని చేరుకున్న తర్వాత ఇంకా దక్షిణ భారతదేశంలోకి వచ్చేసారు కదా. శ్రీరంగ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రికి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వారు ఆళ్వారు తిరునగరికి కూడా చేరుకున్నారు. ఆ దక్షిణ భారతదేశంలో శ్రీరంగ క్షేత్రం నుంచి ఆళ్వారు తిరునగరికి చేరగానే ఆ రోజు రాత్రికి ఇంకా ఆ కాంతి వారికి మరి కనిపించలేదు. అయితే ఆ కాంతి ఏదో ఈ ప్రాంతంలో నుండే వస్తున్నది అని వారు నిశ్చయించుకున్నారు మధుర కవులు. అలా నిశ్చయించుకుని అక్కడి విశేషాలను అడిగి తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో నమ్మాళ్ళవార్లను దర్శించడం జరిగింది. అక్కడ నమ్మాళ్ళవార్లు ఆ తింత్రిణీ వృక్షపు చెట్టు త్వరలో ఉన్నారు కదా, చింత చెట్టు త్వరలో ఉన్నారు కాబట్టి అక్కడున్న వారిని చూశారు. యోగనిష్టలో ఉన్నటువంటి వారు ఎవరిని కళ్ళు తెచ్చి చూడడం లేదు. ఇన్ని 16 సంవత్సరాలుగా అలా యోగనిష్టలో, ధ్యాననిష్టలో ఉన్నారు వీరు అని తెలుసుకున్నారు. కాబట్టి ఏం చేశారంటే, వారి నిష్టను భంగం చేయాలి అని అనుకుని ఏం చేశారు, ఒక పెద్ద రాయి తీసుకొచ్చి వారు కూర్చున్న చోట నేల మీద పెద్ద శబ్దం వచ్చేలాగా ధన్నుమని కింద పడేయడం చేశారట. ఆ శబ్దంతో నమ్మాళ్ళు వారు తన ధ్యాన భంగం కలిగినటువంటి వారై ఏం చేశారట అంటే, కళ్ళు తెరిచి చూసి నమ్మాళ్ళు వార్లను ఒకసారి పరికించి చూసి ఏమిటి, ఏం కావాలి అని దయార్ద్ర దృష్టితో ప్రశ్నించడం చేశారు. మామూలుగా అయితే ఏమిటి, ఎవరన్నా వాళ్ళ ధ్యానానికి భంగం కలిగించినా, నిద్రకు భంగం కలిగించినా కోపం తెచ్చుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారెవరు, సాక్షాత్తుగా విశ్వక్సేనుల అంశతో అవతరించినటువంటి మహానుభావులైనటువంటి వారు. కాబట్టి ఏం చేశారంటే, కళ్ళు తెరిచి చూసి ఏం కావాలి అని ఎంతో దయార్ద్ర హృదయంతో ప్రశ్నించడం చేయడం జరిగింది. అక్కడ ఒకటి ఏమిటి మనకు తెలుస్తున్నదంటే, 16 సంవత్సరాల పాటు అలా ధ్యానంలో ఉన్నటువంటి నమ్మాళ్ళు వారు, కళ్ళు మూసుకుని అలా చలనమే లేకుండా ఉన్నటువంటి నమ్మాళ్ళు వారు కళ్ళు తెరిచి మొట్టమొదటగా చూసింది నమ్మాళ్ళు వారునే. మొట్టమొదట మధుర కవి ఆళ్వారునే. నమ్మాళ్ళు వారు ఎవరిని మొట్టమొదటగా కళ్ళు తెరిచి చూశారు అంటే మధుర కవులను. అలాగే ఎవరితో మాట్లాడారు, ఎవరిని ప్రశ్నించారు అంటే మధుర కవులను. అలా ఏం కావాలి అని ప్రశ్నించినప్పుడు మధుర కవులు ఏం చేశారంటే, ఆ నమ్మాళ్ళు వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ముందుగా చేసి ఒక ప్రశ్న వేశారు. ఏమన్నారంటే, సెత్తత్తిన్ వయిత్తిలే సిరియదు పిరందాల్ ఎత్తైత్తిన్ ఎంగై కిడక్కుం అని ప్రశ్నించారు. ఏమిటి అర్థం అంటే, ప్రకృతిలో పుట్టినటువంటి జీవులు దేనిని తిని దేనిలో ఉంటాయి అనేది ఆ ప్రశ్నకు అర్థము. అప్పుడు నమ్మాళ్ళు వారు ఏం చేశారు, ఆ ప్రశ్నకు జవాబుగా ఏమని చెప్పారంటే, అత్తై తిన్ అంగై కిడక్కుం అన్నారు. అంటే దానినే తిని, అంటే ఆ ప్రకృతిలో లభించే దాన్నే తిని దాని అందే ఉంటాడు, ఆ ప్రకృతిలోనే ఉంటాడు అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ సమాధానం వినడం ఆలస్యంగా మధుర కవులు వీరే తనకు తగినటువంటి గురువు అని భావించి
ఆ నమ్మాళ్ళవార్లను ఆశ్రయించి తరించినటువంటి వారుగా మనకు తెలుస్తూ ఉన్నది. నమ్మాళ్ళవార్లు పాడినటువంటి తిరువాయుమొഴി ప్రబంధం ఏదైతే ఉన్నదో ద్రావిడ వేదాంతానికి శిరస్సు వంటిదిగా చెప్పబడ్డదనమాట. ముముక్షువులైనటువంటి వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి పరస్వరూపం అనేటటువంటి దానిని, ఆత్మస్వరూపం అనేటటువంటి దాన్ని, ఉపాయ స్వరూపం అనేటటువంటి దాన్ని, ఫలస్వరూపం అనేటటువంటి దాన్ని, విరోధి స్వరూపం అనేటటువంటి దాన్ని అందులో అద్భుతమైనటువంటి విధంగా వారు దర్శింపచేశారు. ఈ విధంగా నమ్మాళ్ళవార్లు 32 సంవత్సరాల పాటు ఈ భూమి మీద వేంచేసి ఉండి అర్చిరాది మార్గాన్ని 10 పాసురాలలో అనుగ్రహించి పరమపదానికి వేంచేసినట్లుగా వీరి చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది. మధురకవి ఆళ్వార్లు కణ్ణినున్ సిరుత్తాంబు అనేటటువంటి 10 పాసురాలను ఆచార్య స్తుతి రూపంగా మనకు అందించారు. 4000 దివ్య ప్రబంధమని ఆళ్వారులు అందించినటువంటి ఆ పాసురాలలో ఈ కణ్ణినున్ సిరుత్తాంబు అనేటటువంటిది కూడా చేరి ఉండడం, 10 పాసురాల ప్రబంధమే అయినా కూడా ఈ కణ్ణినున్ సిరుత్తాంబు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. కణ్ణినున్ సిరుత్తాంబినాల్ కట్టున్నప్పండియ పెరుమాయన్ ఎన్నప్పనిల్ అంటూ కొనసాగేటటువంటి ఆ 10 పాసురాలు ఆచార్య వైభవం అనేటటువంటి దాన్ని అద్భుతంగా దర్శింపచేస్తాయి. అందులో వారు అంటున్నారు, నావినాల్ నవిత్తు ఇన్బమెయిదినేన్ మేవినేన్ అవన్ పొన్నడిమెయిమ్మయే తేవుమత్తరియేన్ కురువూర్ నంబి పావినిన్నిసై పాడిత్తిరివనే అని వారు గానం చేయడం మనకు తెలుస్తూ ఉన్నది. అంటే ఏమిటంటే మధురకవి ఆళ్వారు అంటున్నారు, నేను నమ్మాళ్వార్లను తప్ప ఇతరులను దైవంగా తలవను, నాకు మా ఆచార్యులే దైవము, ఆచార్య దేవో భవ అనేటటువంటి ఆ వేదవాక్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి వారిని మనం ఇక్కడ సేవించుకుంటున్నామన్నమాట. వారినే ఈ నాలుకతో స్తుతించి ఉప్పొంగిపోతాను అంటున్నారు వారు. వారి దివ్యమంగళ విగ్రహాన్ని భక్తితో నేను కొలుస్తాను. వారు ప్రసాదించినటువంటి మధుర దివ్య గాథలు ఏవైతే ఉన్నాయో వాటినే పాడుకుంటూ తిరుగుతాను. ఇదే నా జీవిత పరమావధి అంటూ తన గురుభక్తిని చాటుకున్నటువంటి మహానుభావులైనటువంటి శిష్యులుగా మధురకవి ఆళ్వార్లు ఆచార్య వైభవం అనేటటువంటి దాన్ని మనకు దర్శింపచేశారు. నమ్మాళ్ళవార్ల వైభవాన్ని స్మరించుకునే శ్లోకాన్ని ఒకసారి చెప్పుకుందాము. వృషభేతు విశాఖాయాం కురుకాపురికారిజం పాండ్యదేశే కవేరాదౌ శఠారిం సైన్యపం భజే. ఇంత అద్భుతమైనటువంటి విధంగా ఈ ఆళ్వార్లను మనకు నమ్మాళ్ళవార్ల వైభవం అనేటటువంటి దాన్ని తెలుపుతున్నారు. మరి మధురకవి ఆళ్వార్లను స్మరించుకునే శ్లోకాన్ని కూడా మనం ఒకసారి చెప్పుకుందాము. ఎలాగటంటే, మేషే చిత్తా సముద్భూతం పాండ్యదేశే గణాంశజం శ్రీపరాంకుశ సద్భక్తం మధురకవిమాశ్రయే అంటూ నమ్మాళ్ళవార్లను మధురకవి ఆళ్వార్లను ఇద్దరిని కూడా ఈ శ్లోకాల ద్వారా స్మరించుకోవడం అనేటటువంటి దాన్ని మనం చేస్తూ ఉంటాము. ఆళ్వార్ తిరువడిగళే శరణం.